యూట్యూబ్, ఫేస్బుక్ తదితర డిజిటల్ మీడియాలలో నేను నిర్వహిస్తున్నటువంటి శ్రీ టీవీ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఛానల్ వీక్షకులకు మీ సినీ నటుడు చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పటివరకు నేను ఈ శ్రీ టీవీ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి వీడియో సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, ప్రత్యేకించి దేవాలయాల చరిత్రపై నిర్మిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిమ్స్ని వీక్షించి ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇప్పుడు కృష్ణా జిల్లాలో బందరుగా పిలువబడే మచిలీపట్నంలోని రాబర్ట్సన్ పేటలో గల శ్రీ రాజరాజేశ్వరి శ్రీ ఆండాళ్ సమేత శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయ చరిత్ర, స్థల పురాణం, స్వామివారి మహిమల గురించి డాక్యుమెంటరీ ఫిల్మ్గా మీకు అందజేస్తూ ఉన్నాను. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా వీక్షించి విజయవంతం చేయాలని, డాక్యుమెంటరీ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, అలానే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపేణా నాకు అందించాలని తెలియజేసుకుంటూ, ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీ టీవీ ఛానల్ని, SREE శ్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించాలని మనవి చేసుకుంటూ, నమస్సులతో మీ చిట్టినేని. ఆంధ్ర రాష్ట్రంలో బంగాళాఖాతం సముద్ర తీరంలోని నేడు మచిలీపట్నంగా పిలువబడుతున్న నాటి బందరు పట్టణం ప్రాచీన కాలం నుంచి 19వ శతాబ్దం వరకు ప్రముఖ ఓడరేవు కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. నేడు ఈ మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్నది. ఈ మచిలీపట్నంలో రాబర్ట్సన్ పేటలోని కోనేరు సెంటర్కు అత్యంత సమీపంలో మహిమాన్విత రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయం నెలకొని ఉన్నది. ఈ దేవాలయం 300 సంవత్సరాల క్రితం బొమ్మదేవర జమీందారులు నిర్మించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలియచున్నది. మచిలీపట్నం ప్రాంతం పూర్వం డచ్, పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది. బ్రిటిష్ వారి హయాంలో క్రీస్తు శకం 1820-30 ప్రాంతాలలో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న రాబర్ట్సన్ దొరవారు ఈ రంగనాయక స్వామి వారి దేవాలయ అభివృద్ధికి దోహదపడినట్లుగా తెలియచున్నది. రాబర్ట్సన్ పేట కోనేరు సెంటర్ నుంచి మెయిన్ రోడ్డులో ఉత్తరం వైపుగా కొద్ది దూరం పయనిస్తే రోడ్డుకు ఎడమ వైపున శ్రీ రంగనాయక స్వామి వారి దేవాలయమునకు వెళ్ళు బజారులో పెద్ద స్వాగత తోరణం కనిపిస్తుంది. ఈ తోరణంపై పాలకడలిపై పవళించి ఉన్న శేషతల్పసాయి, లక్ష్మీదేవి రంగుల బొమ్మలు దర్శనమిస్తాయి. ఈ తోరణానికి ఎదురుగా
దేవాలయానికి తూర్పు అభిముఖంగా 3 అంతస్తులతో ఉన్న తూర్పు గాలిగోపురం శిల్పకళా శోభితమై నిర్మించటమైనది. ఈ గాలిగోపురం క్రింద నుంచే ఆలయ ప్రధాన ప్రవేశ మార్గం ఏర్పాటు చేయటమైనది. ఈ ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుగా జయ విజయుల ప్రతిమలు కలవు. ఈ ప్రవేశ మార్గం నుంచి లోపలికి ప్రవేశించగానే ప్రశాంతంగా ఉన్న విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఎదురుగా ఇత్తడి తొడుగుతో ఉన్న ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభం ప్రక్కన క్రింది వైపు బలిపీఠం కలదు. ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణ ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశన దేవాలయ కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం కలదు. నమస్కారం అండి. శ్రీ రాజలక్ష్మి సమేత రంగనాయక స్వామివారి దేవస్థానం మన మచిలీపట్నంలోనే ఉన్నటువంటి గొప్ప దేవాలయాల్లో శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానం ఒకటి. ఈ శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానాన్ని బొమ్మదేవర జమీందారు వారు నిర్మించారు. తర్వాత కాలంలో ఉన్నటువంటి శ్రీ రాబర్ట్సన్ దొరవారు ఈ గుడికి దాదాపు 2 ఎకరాల 19 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఈ యొక్క గుడి యొక్క సంరక్షణకి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. శ్రీ స్వామివారికి మచిలీపట్నం నుంచి మొత్తం అందరూ కూడా నిత్యము దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే స్వామివారిని కోరిన కోరికలన్నీ తీరుస్తారనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఈ సమీప ప్రాంత ప్రజలందరికీ ఉంది. శ్రీ స్వామివారి దేవస్థానంలో జ్యేష్ఠ మాసంలో కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అలాగే ధనుర్మాసము, కృష్ణాష్టమి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతుంటాయి. సంవత్సరంలో కళ్యాణోత్సవాల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారి దేవస్థానానికి మంచి విశాలమైన ప్రాంగణం ఉండటం వల్ల చాలామంది భక్తులకి చాలా ఇష్టమైన దేవాలయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది. శ్రీ స్వామివారిని దర్శించుకున్న వెంటనే కూడా అన్ని కోరికలు నెరవేరుతాయని ప్రజలందరూ కూడా అత్యంత ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారన్నమాట. ఈ కార్యాలయం ప్రక్కన ఆలయం దక్షిణ భాగాన ఆస్థాన మండప ఉపన్యాస వేదిక నిర్మితమై ఉన్నది. ఈ వేదికపై స్వామివార్ల కళ్యాణోత్సవాలలో మరియు ప్రత్యేక పర్వదినాలలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ దక్షిణ మరియు పడమర ప్రదక్షిణ మార్గాలలో పచ్చని చెట్లతో పూల మొక్కలతో కూడిన వనం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దక్షిణ ప్రదక్షిణ మార్గంలోని పచ్చని మొక్కల మధ్య నుంచి దక్షిణ వైపు గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రవేశ మార్గం కలదు. ఈ దక్షిణ ప్రవేశ మార్గంలో ఆలయ ముఖమండపానికి వెలుపల శంకు చక్రాలతో కూడిన తిరునామాల చిహ్నాలు కలవు. ఈ ఆలయం వెనుక పడమర ప్రదక్షిణ మార్గంలో గర్భగుడి వెలుపల క్రింది భాగాన బౌద్ధుల కాలం నాటి శిల్పకళా శైలితో ఉన్న శిల్పాకృతుల వలన ఈ దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయంగా కూడా తెలియచున్నది. శ్రీ రంగనాయక స్వామి వారి దేవాలయం వెనుక వైపు వాయువ్య దిశన గోశాల ఉన్నది. ఈ గోశాల నుంచి ముందుకు వస్తే ఆలయ ఉత్తర ప్రవేశ ప్రదక్షిణ మార్గంలో
రాతి స్తంభాలతో కూడిన స్వామివారి కళ్యాణ మండపం నిర్మితమై ఉన్నది. ఈ మండపానికి సమీపంలో ఆలయ వాస్తురీత్యా ఈశాన్య భాగాన మంచినీటి బావి త్రవ్వించబడి ఉన్నది. ధ్వజస్తంభానికి ప్రక్కగా ఉత్తరం వైపు శ్రీ దాసాంజనేయ స్వామివారి ఉపాలయం కలదు. ఈ దాసాంజనేయ స్వామివారే శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయానికి క్షేత్రపాలకుడై విరాజిల్లుతున్నాడు. ధ్వజస్తంభానికి దక్షిణం వైపున శ్రీ గరుత్మంతుని ఉపాలయం కలదు. ఈ గరుత్మంతుల వారు సంతాన ప్రదాతగా పేర్కొనబడుతున్నారు. ధ్వజస్తంభానికి ఆలయ ముఖమండపానికి మధ్యలో రాతి స్తంభాలతో కూడిన విశాలమైన ఆలయ ప్రధాన మండపం కలదు. ఈ ప్రధాన మండపానికి ఆలయ గర్భగుడికి మధ్య రాతి స్తంభాలతో కూడిన ముఖమండపం ఉన్నది. ఈ ముఖమండపానికి తూర్పు ప్రవేశ మార్గం, దక్షిణ ప్రవేశ మార్గం మరియు ఉత్తర వైకుంఠ ద్వారాలు కలవు. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన మండపం, ముఖమండపం, ఆస్థాన మండపాలను బొమ్మదేవర జమీందార్ల వంశస్థులు నిర్మించినట్లుగా తెలియచున్నది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం రాజ్యలక్ష్మి సమేత రంగనాయక స్వామివారి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవాలయం అతి పురాతనమైంది, ప్రాచీనమైంది. బందరు చుట్టుపక్కల ప్రజలకి ఉన్నది ఒకగానొక వైష్ణవాలయం, విష్ణుమూర్తి ఉన్నది. ఈ దేవాలయానికి అత్యంత ప్రతిష్టాకరమైన రోజులు ధనుర్మాసం నెల రోజులు కూడా ఈ దేవాలయానికి శ్రీ వైష్ణవులు మొత్తం అందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. దీనిలో ఉత్తర ద్వార దర్శనానికి ముక్కోటి ఏకాదశి రోజున అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. స్వామివారు కన్నుల పండుగ అలంకరణ చేసి కళ్యాణ కట్టంలోని కళ్యాణ మండపంలోకి వచ్చి విచ్చేసి వారు సేద తీరుతారు. అత్యంత కనువిందుకరంగా ఉంటుంది. భక్తులందరూ విచ్చేసి ఉత్తర ద్వార దర్శనం చూసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతూ ఉంటారు. అదే పనిగా ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. మిగిలిన ఇతరత్ర శ్రీ వైష్ణవాది కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చాలా బాగా జరుగుతాయి. ఆలయ ముఖమండపంలో ఆగ్నేయ భాగాన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగించు ఆంజనేయ, గరుడ వాహనములు మరియు దారు నిర్మితమైన పల్లకీ వాహనములు కలవు. ఆలయ ముఖమండపంలో ఉత్తరం వైపు వైకుంఠ ద్వారానికి ఎడమ వైపున 12 ఆళ్వారుల ప్రతిమలు కలవు. ఈ 12 ఆళ్వారుల ప్రతిమల మధ్యలో వైష్ణవ మత మార్గదర్శకులైన శ్రీమద్ రామానుజాచార్యుల వారి ఒక మోస్తరు పెద్దదైన వర్ణ ప్రతిమ కలదు. స్వామివారి గర్భగుడి పైన శిల్పకళా శోభితంగా ఆలయ శిఖరం నిర్మితమై ఉన్నది. ఆలయ ప్రధాన గర్భగుడిలో శ్రీ రంగనాయక స్వామివారు శయనాసన యోగమూర్తిగా శిరస్సు దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉంచి
తూర్పు అభిముఖంగా మిక్కిలి మనోహరంగా దివ్యమంగళమూర్తి అయి దర్శనమిస్తున్నారు. పరంధాముడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యత్వాన్ని అశేష భక్త జనావళి కనులారా చూసి భక్తితో అలౌకిక ఆనంద దివ్యానుభూతి పొందవలసిందే కాని స్వామివారి సుందర రూపాన్ని మాటలతో చెప్పనలవి కాదు. స్వామివారి గర్భాలయానికి కుడివైపున ఉన్న ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు భక్తుల కల్పతరువుగా తూర్పు అభిముఖంగా ప్రసన్నవదనంతో నెలవై ఉన్నారు. స్వామివారి గర్భాలయానికి ఎడమవైపున ఉన్న ఆలయంలో శ్రీ గోదాదేవి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తూర్పు అభిముఖంగా కొలువై ఉన్నారు. 1910 ప్రాంతంలో కొంతమంది వైష్ణవులు శ్రీరంగం నుంచి అఖండ దీపాన్ని తోడ్కొని వచ్చి శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయంలో ఉంచినట్లుగా తెలియచున్నది. ఈ ఆలయంలో ప్రతిరోజు వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. శ్రీ గురుభ్యో నమః. సప్తప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే పణిపతిశయనే శేషపర్యంకభాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరపార్శ్వ విన్యస్సహస్తం పద్మాధాత్రి కరాభ్యాం పరిచిత చరణం శ్రీ రంగరాజం భజేహం అనేది స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం. మచిలీపట్నం రాబర్సన్పేటలో శ్రీ స్వామివారు 200 సంవత్సరాలకు పూర్వమే జమీందారులు పరిపాలనలో స్వామివారిని వైఖానస ఆగమ శాస్త్రోక్త విధానంగా ప్రతిష్ఠించారని చెప్పని పూర్వీకులు చెబుతూ వస్తున్నారు. అలాగే ఈ స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు ధనుర్మాసంలో చాలా అమోఘంగా అద్భుతంగా నిర్వహిస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పరిపాలనలో ఈ దేవాలయం నిర్వహించబడుతూ ఉన్నది. స్వామివారి విశిష్టత ఏంటంటే అనాదిగా స్వామివారు సంతానప్రదుడు. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉండేటైతే వాళ్ళు వచ్చి స్వామివారికి నమస్కరించుకుని 3 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే వాళ్ళకి తప్పకుండా వివాహం జరగటం, అలాగే సంతానం కలగటం లాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. స్వామివారు 1847వ సంవత్సరంలో మహోగ్రమైనటువంటి ఒక ఉప్పిన పామర్ వరకు వస్తే ఆ ఉప్పినలో కూడా స్వామివారి యొక్క ఈ ధ్వజస్తంభం కానీ స్వామివారికి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా, అంటే విగ్రహం ఏమీ భిన్నం అవ్వకుండా ఉండటం అనేది విశేషం. శ్రీ రంగనాయక స్వామి వారి దేవాలయంలో జ్యేష్ఠ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి మరియు ఉగాది, శ్రీరామనవమి, తొలి ఏకాదశి, దసరా నవరాత్రులు మరియు గోదాదేవి కళ్యాణం మొదలగు ఉత్సవములు ఘనంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాలలో ఉన్న భక్తుల సౌకర్యార్థం ఈ రంగనాయక స్వామి వారి ఆలయంలో పరోక్ష సేవల ద్వారా స్వామి అమ్మవార్లను అర్చించుకునే అవకాశాన్ని ఏర్పాటు చేయటమైనది. ఈ ఆలయాన్ని దర్శించండి, స్వామి అమ్మవార్లను సేవించండి, భక్తితో తరించండి.